హలో, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఇవాళ నేను చేసింది రవ్వ దోశ. మామూలుగా నేను ఇంతకుముందు వంటలు ఇవి పెద్దగా నాకు ఐడియా లేనప్పుడు ఏంటంటే, రవ్వ దోశ అనే కాన్సెప్టే చాలా కష్టమేమో అనుకునేదాన్ని. టైం టేకింగ్, కుదురుతుందో కుదరదో అని. కానీ అలాంటిది ఏమీ లేదు. ఏ వంటకమైనా మనం ప్రయత్నించేంత వరకే. ఒక్కసారి బాగా ప్రయత్నించామంటే అది ఆటోమేటిక్గా నెక్స్ట్ టైం నుంచి మనకి ఈజీ అయిపోతుంది. అలా నేను నేర్చుకున్న వాటిల్లో రవ్వ దోశ ఒకటనమాట. హోటల్లో తిన్నప్పుడు అది ఎలా ఉంటుంది, ఇంత టెక్స్చర్ ఇంత బాగుంటుంది ఏంటి అని అనుకునేదాన్ని. చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఇంతకన్నా సింపుల్గా ఉండదా, వేరే వాటికన్నా ఇది ఇంకా సింపుల్ కదా అని అనిపించింది. సో దీనికోసం 1:1 రేషియోలో బొంబాయి రవ్వ ఇంకా బియ్యం పిండి తీసుకున్నాను. దాంట్లో బైండింగ్ కోసం మాత్రం 1 టేబుల్ స్పూన్ మైదా పిండి యాడ్ చేసేసాను. సో వీటితో పాటు ఉప్పు, జీలకర్ర యాడ్ చేసేసుకున్నాను. పెరుగు 1 కప్పు. సో మైదా పిండి తక్కువ వేసేసుకుంటాము, ఓన్లీ బైండింగ్ కోసమే వేసుకుంటాము. బొంబాయి రవ్వ, దాంతోపాటు బియ్యం పిండి ఇంకా పెరుగు ఈక్వల్ రేషియోస్లో తీసుకుంటాం అన్నమాట. సో ఇది మజ్జిగ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. యాక్చువల్గా మందంగా చేశారంటే పెనం మీద నుంచి అది ఇదవ్వదనమాట, మైదా ఉంటుంది కదా అతుక్కుపోతుంది. అందుకని వీలైనంత పల్చగా కలుపుకోవాలి దీన్ని. మజ్జిగ అంటే మజ్జిగలానే. దాంట్లో ఇంకా నేనైతే ఏం చేశానంటే 1 ఉల్లిపాయ, 1 తురిమి పెట్టుకున్న క్యారెట్, పచ్చిమిర్చి వేసేసుకున్నాను. సో టోటల్గా ఇందులో ఉప్పుతో పాటు జీలకర్ర, ఉల్లిపాయలు, క్యారెట్, దాంతోపాటు పచ్చిమిర్చి, కరివేపాకు తర్వాత సన్నగా తరిగి వేసుకున్నాను అనమాట. కరివేపాకును మాత్రం ఆ ఫ్లేవర్ తెలిసేలా అంత సన్నగా తురుముకోండి, చాలా చాలా బాగుంటుంది. ఓకేనా? సో గరిటతో వేయటం కుదరదు. ఇది చిన్న గిన్నె లాంటిది ఒకటి పెట్టుకొని ఇలా పల్చగా పోయటమే. నేను దీన్ని మంచిగా పొంగటానికి సోడా ఉప్పు అలాంటివి ఏమీ వేయలేదు. కాబట్టి మనం కరెక్ట్గా ప్రిపేర్ చేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది. 1-2 సార్లకి సోడా ఉప్పు వేసామంటే ఫస్ట్ టైమే సూపర్ హిట్గా వచ్చేస్తుంది అనమాట. నేనైతే వేయలేదు. కొంచెం మామూలు దోశ కన్నా కూడా 1 నిమిషం ఎక్కువసేపు వేయించుకోవాలి. మళ్ళీ చెప్పాను కదా, ఎర్రగా వేగితేనే దాని టేస్ట్ బాగుంటుంది. ఓకేనా? చక్కగా దీన్ని పల్లీ చట్నీతో కలిపి చేశాను అనమాట. పల్లి ఇంకా కొబ్బరి చట్నీతో కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది. సో యూజువల్లీ సండేస్ మనం ఇవాళ ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలి, స్పెషల్ ఏం చేయాలి, వెరైటీ ఏం చేయాలి అని అనుకున్నప్పుడు వేరే వాటి గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. జస్ట్ గో ఫర్ ఇట్. రవ్వ దోశ ఇన్స్టాంట్గా చేసేసుకోవచ్చు. నచ్చింది కదా? ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.